నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాం మ్యామ్. డిసెంబర్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే రాశి ప్రకారం మనం రాశి ప్రెడిక్షన్స్ కానీ సో ఫస్ట్ ఎప్పటికైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే గోచారం మాట్లాడుకుంటాము. అంటే రాశి ఫలితాలు అంటాం తెలుగులో అనాలి అంటే. సో ఎప్పటికైనా సరే నవగ్రహాలు మూవ్ అవుతూనే ఉంటాయి, ఒక చోట ఉండవు. సో దాని ప్రకారమే మన రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో డిసెంబర్ నెలలో ఫస్ట్ గోచారం మాట్లాడి తర్వాత ఫలితాలు మాట్లాడుకుందాము. ఎప్పటికైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడుతోనే మొదలెడతాను. సో లాస్ట్ మంత్ 28వ తారీఖు అంటే నవంబర్ 28వ తారీఖు ఆయన రిట్రోగ్రేషన్ అంటే వక్రగతి పోయి డైరెక్ట్ అయ్యారనమాట. ఆయన ఏంటంటే మీనంలో ఉన్నారు. అలాగే మనం చూసామని నెక్స్ట్ గ్రహం చాలా బలమైన గ్రహం, అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం. మనం ఎప్పుడు గురు గ్రహం మాట్లాడుకుంటూ ఉంటాము. గురువు ఏమో ఉచ్చ స్థితి నుంచి ఆయన మళ్ళా ఏంటంటే మిథునానికి వెళ్తున్నారు. అంటే ఏంటి, వక్రగతి పట్టి ఆయన మిథునానికి వెళ్తున్నారు అనమాట. ఎప్పుడు అది December 5th అనమాట. అలాగే సన్ అందరికీ తెలుసు, సన్ అంటే బ్రైటెస్ట్ స్టార్ అని కూడా చెప్తాము. అలాగే షైన్ అయ్యేది అదే. అన్ని గ్రహాలు మనం సూర్యుడు ముందే చెప్పుకుంటూ వస్తాం. సో సూర్యగ్రహం ఏంటంటే ధనుస్కి December 16th కి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే మార్స్ ఏంటంటే ప్రస్తుతం వృశ్చికంలో ఉన్నారు. ఆయన 6th December కి ధనుస్కి మూవ్ అవుతున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన శుక్రాచార్య కూడా ఆయన కూడా ఏంటంటే 20th December కి మనకి ఏంటంటే ధనుస్కి మూవ్ అవుతున్నారు. ప్రస్తుతం వృశ్చికంలో ఉన్నారు. మళ్ళా ఇంకోటి ఏంటంటే మన బుద్ధికి ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, బుధుడు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన ఏంటంటే 6th December కి వృశ్చికానికి వెళ్తున్నారు. అదొకటి కాకుండాను 29th December కి ఆయన ఏమో ధనుస్కి వెళ్తున్నారు. సో చాలా కూటమి, అంటే 4 గ్రహాల కూటమి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే డిసెంబర్ నెలలో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జరగబోతోంది. సో దాని ప్రకారం మనం చూసాము అంటే చాలా రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అది నెగిటివ్ అవ్వచ్చు, అది పాజిటివ్ అవ్వచ్చు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది రాహు ఏంటంటే కుంభంలో ఉన్నారు. కేతు ఏమో ప్రస్తుతం ఏంటంటే సింహంలో ఉన్నారు. సో ఇది గోచార రీత్యా ఈ డిసెంబర్లో ఉన్నదన్నమాట. అండ్ ఆల్సో మనం చెప్పవలసింది ఏంటంటే ఎప్పటికైనా మనం పరిహారాలు చెప్తూ ఉంటాం. ఏదైనా సరే ఎవరైనా మనకి ఎందుకు వస్తారు మన దగ్గరికి, పరిహారాల గురించే. సో పరిహారాలు చెప్పాలి అంటే మన కార్తీక మాసం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మన కార్తీక మాసంలో కూడా రుద్రాక్ష ఇవ్వడం జరుగుతుంది, అలాగే జెమ్ స్టోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏంటంటే వాళ్ళ జాతక రీత్యా అంటే పూజలు కానీ లేకపోతే ఒక జపాలు కానీ లేకపోతే హోమాలు కానీ చేయమని చెప్పడం జరుగుతుంది. సో అందరికీ ఇంకోటి ఏంటంటే శనిగ్రహం చాలా ఇబ్బంది పెడతారు అనేది అందరికీ ఒక అపోహ అనొచ్చు, లేకపోతే అది కంప్లీట్గా ట్రూత్ కాదు. ఎందుకంటే ఏదైనా జాతక పరిశీలన చేయవలసిందే. సో శనిగ్రహం అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం మీనంలో ఉన్నారు. సో ఎవరెవరికి ఏలినట్స్ అని ఉందంటే మీనరాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, అలాగే ఏంటంటే మేషరాశి వాళ్ళకి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే అష్టమ శని అంటే సింహరాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతోంది, ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతోంది. సో ఎందుకని ఇది మాట్లాడుకుంటున్నామంటే బికాజ్ శనిగ్రహం ఒక రాశిలోనే 2.5 ఏళ్ళు ఉంటుంది. అండ్ ఆల్సో కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. దేంట్లో ఇబ్బంది పెట్టడం అంటే ఎక్కువ ఫైనాన్షియల్ మ్యాటర్స్, అలాగే ఏంటి కుటుంబ పరంగా అంటే రిలేషన్షిప్స్, ఇవన్నీ కొంతవరకు ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే శనిగ్రహం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. కానీ ఏదైనప్పటికీను మనం పరిహారాలు ఫస్ట్ చేయాలి. అదొకటి కాకుండా జాతక రీత్యా పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే నేను చెప్పింది, రుద్రాక్షలో కూడా నేను చాలా రీసెర్చ్ చేసి పెట్టున్నా. సో ఏ రాశి వాళ్ళకి ఏది వేసుకోవాలి, ఏ ముక్కి వేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే మనకు రాశి వారిగా మాట్లాడుతున్నాము అంటే ఒక ఆస్పెక్టే తీసుకుంటున్నాం. ఇంకా నవగ్రహాలు ఉన్నాయి. అంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే అది రాశి. సో రాశి వారిగా మాట్లాడుతున్నాం. కానీ మొత్తం జాతకం పరిశీలించిన తర్వాత దశా విశేషాలు చూసుకున్న తర్వాతే ఒక పరిహారం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జనరల్ పరిహారాలు అంటే ఎప్పటికైనా సరే దేవి పూజలు చేయమని చెప్తాం, శక్తి పూజలు. సో శక్తి లేకుండా ఏమీ లేదు. సో అన్నిటికీ మనకి శక్తి కావాలి కనుక తప్పక శక్తి పూజలు చేసేవాళ్ళు, అమ్మవారి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా ఫస్ట్ లలితా సహస్రనామం రోజు పఠించడం, అట్లీస్ట్ ఒకసారి పఠించడం మొదలెడితే కనుక నెమ్మదిగా అదేంటంటే పాజిటివ్ దారిలో తీసుకెళ్తుంది అనమాట.
మేడం, డిసెంబర్ నెలలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మీనరాశి వాళ్ళకి కూడా కొంచెం మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఏలినాడ్స్ అనే ప్రభావం అనేది చాలా ఉందన్నమాట. అదొకటి కాకుండా ఈ రాశికి అధిపతి రిట్రోగ్రేషన్ లో అంటే ఏంటంటే వక్రించి ఉన్నారు అనమాట. 4th house లో ఉన్నారు. సో కొంతవరకు కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది. అంటే ఏంటంటే చాలా మందికి ఉద్యోగం పోయి ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ వచ్చే ఛాన్సెస్, మంచి ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ అనేది కనిపిస్తుంది. అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్సెస్ అనేది నేను చెప్తున్నాను. అదొకటి కాకుండాను ఫైనాన్షియల్ గా కూడా కొంచెం ఎదుగుదల అనేది కనిపిస్తోంది అనమాట. తప్పక ఈ రెండు దీంట్లోనూ చాలా బాగుంటుంది. అలాగే బిజినెస్ రంగంలోకి వస్తే కనుక తప్పక వీళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి ఆఫ్టర్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది. అంటే ఏంటి, పార్ట్నర్ తో ఏ గొడవ లేకుండా కొంతవరకు అగ్రిమెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే ఒకే రకంగా ఆలోచించడం కానీ, అలాగే ముందుకు సాగడం కానీ, అలాగే ఫైనాన్షియల్ ఇవి తీసుకురావడం కానీ, అంటే ఎక్కువ తీసుకురావాలి కదా బిజినెస్ అంటేనే ఫైనాన్షియల్స్ కూడా స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ చూస్తున్నాం అనమాట. వీళ్ళకి మైనస్ పాయింట్ ఏంటంటే దాంపత్య జీవితంలో అంత అనుకూల పరిస్థితి అనేది లేదు. అలాగే కుటుంబ పరంగా పిల్లలతో కానీ, లేకపోతే అటు పెద్దవాళ్ళతో కానీ, అండ్ ఆల్సో అలాగే ఏంటంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, దూరంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైనా లాంగ్ టర్మ్ గా కోర్ట్ ఇష్యూస్ మూలాన్ని బాధపడుతూ ఉంటే కనుక అంత ఈజీగా అంటే వాళ్ళకి రిజల్ట్ కూడా రాదు. అంటే ఏంటి, వాళ్ళ తరఫున అనుకూలంగా ఉండే రిజల్ట్స్ అనేవి కొంచెం తక్కువ అన్నమాట. ఏదైనా సరే చాలా శ్రమ పడాలి. అంటే శ్రమకి తగిన ఫలితం అనేది వదిలేయాలన్నమాట. ఏలినాడ్స్ అనే ప్రభావమే అంతే. సో తప్పక ఏంటంటే ఈ నెల అంతా కొంతవరకు వీళ్ళకి ఇబ్బందులు అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ మీనరాశి వాళ్ళకి, టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ట్రావెలింగ్ ఇండస్ట్రీ అంటే ఎయిర్లైన్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే రాబడి వస్తుంది కానీ తప్పక చాలా ఖర్చులు అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. వీళ్ళు మాత్రం సూచన చెప్పేది ఏంటంటే హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, హెల్త్ చూసుకోండి అనేది మనం ముందు నుంచి చెప్తూ ఉన్నాం అనమాట. అలాగే ఏంటంటే హెల్త్ రీత్యా ఖర్చు పెట్టడం అనేది కూడా మనకి ఎక్కువ కనిపిస్తోంది. సో ఏదో ఒక రకంగా ఏంటంటే అటు వచ్చిన రాబడి అంతా వెళ్ళిపోయేటట్టు కనిపిస్తోంది అనమాట. అంటే అంత ఈజీ కాదు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో. సో జాగ్రత్తగా ఉండడం, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం చూసాము అంటే స్టూడెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడే పాస్ అవుట్ అయిన వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కానీ తప్పక బాగుంటుంది. గవర్నమెంట్లో నాకు ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళందరికీ కొంతవరకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే కష్టపడి చదివి నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాను వాళ్ళందరికీ కొంతవరకు మంచి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే శ్రమ పడినప్పుడు తగిన ఫలితం పరిపూర్ణంగా లేనప్పటికీ కొంతవరకు మనం చూడొచ్చు, మంచి రిజల్ట్స్ చూడొచ్చు అనేది కనిపిస్తోంది అనమాట. తప్పక ఏంటంటే ఈ నెల అంతా కొంతవరకు వీళ్ళకి ఇబ్బందికరమైన ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి. అలాగే ప్రాపర్టీ ఇష్యూస్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే ఫైనాన్షియల్ గాను, అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో మనం చెప్పేది. అండ్ ఆల్సో మనం చూసామంటే ఖర్చులు అయితే విపరీతంగా ఉన్నాయి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కొంతవరకు ఉన్నప్పటికీ అవి ఖర్చులు అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి, అలాగే ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎలాగో బాగుందన్న. సో ట్రావెలింగ్ అనేది లాంగ్ టర్మ్ ట్రావెలింగ్కి ప్లాన్ చేసేయడానికి ఈ మంత్ అనేది స్టెప్పింగ్ స్టోన్ కింద మనం తీసుకోవచ్చు. తప్పక లాంగ్ టర్మ్ ట్రావెల్ అనేది ఉంటుంది ఫ్యూచర్లో. అండ్ ఆల్సో ఏంటంటే శని ఎప్పటికైనా మనం సర్వీస్ చేయాలి. సో ఒకళ్ళ కింద మనం పనిచేసినప్పుడు వీ కెనాట్ ఎక్స్పెక్ట్ అంటే ఏంటి, వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు అనేది. అంటే బాసెస్ మన్నను పొందడం కానీ, కొలీగ్ సపోర్ట్ తెచ్చుకోవడం కానీ కొంచెం తక్కువ అని అనిపిస్తుంది అనమాట ఈ నెలలో. మరి వీళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక వీళ్ళు గురు కాళ్ళు పట్టుకోవాలంటే థర్స్డే గురుకి కొలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే శనికి సర్వీస్, నేను ఇందాక నుంచి చెప్పిన సర్వీస్ ఇష్టం కనుక తప్పక వీళ్ళ చేత్తోనే ఉండి పెడితే మంచిదే. లేకపోతే అన్నదానం చేయడం అనేది మంచిది. అన్నదానం ఏంటంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి, లేకపోతే అనాథాశ్రమంకి వెళ్ళి తప్పక సేవలు చేయడం కానీ, అండ్ ఆల్సో మన చేతితోటి వండి పెట్టడం కానీ చాలా మంచిది. అదొకటి కాకుండా మనకి ఇప్పుడు చలికాలం మనకి తెలుసు, నల్ల రగ్గులు కొని పెడితే కూడా చాలా మంచిది అనమాట. అండ్ ఆల్సో ఎప్పటికీ చెప్తూ ఉంటాం మనం, ఒక 10 మందికైనా చెప్పులు కొని పెట్టమంటాం. సో అది పెద్దవాళ్ళకైనా సరే చెప్పులు కొనడం కూడా ఒక రెమెడియల్ మెజర్ కింద మనం చెప్తూ ఉంటాం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శనివారం వీళ్ళు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంట్లో కూడా తైల దీపం పెట్టుకోవడం, సో నిత్యం పెట్టుకోండి మంచిదే. శనిని మనం శని విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోమని మనం చెప్పాం కదా ఎప్పుడైనా. సో అందుకని గుడికి వెళ్ళి
అక్కడ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. తప్పక తైల దీపం అనేది పెట్టుకోండి, మీకు చాలా చాలా మంచిది. మరి వీళ్ళు ఎటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది మేడం? వీళ్ళకి కూడా పంచముఖి చెప్పాలి ఫస్ట్. పంచముఖి అయిన తర్వాత అంటే గురుమాల అని చెప్తాం అన్నమాట. గురుమాల మనం చేసి కూడా ఇస్తాము. సో గురుమాల అండ్ ఆల్సో ఏంటంటే సిద్ధమాల అంటే ఏంటంటే 1 to 14 ముఖీస్ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఇంకా ఏంటంటే మనకి గౌరీ శంకర రుద్రాక్ష ఉంటుంది, గణేష్ రుద్రాక్ష కూడా ఉంటుంది. ఇది ధరించడం చాలా చాలా మంచిదన్నమాట. అంటే ఎప్పటికైనా ఏంటంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఇంట్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కూడా వాటరీ సైన్ అంటే ఏంటి, వేవరింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ స్టెబిలైజ్ చేయడానికి మనం చెప్తూ ఉంటాము. ఇది జనరల్ ప్రిడిక్షన్స్ అంటే ఏంటి, ఈ రాశి వారిగా చెప్తున్నాము. బట్ ఎప్పటికైనా సరే జాతక రీత్యా చెప్పడం అనేది ఎప్పటికైనా మంచిది. అది జాతక రీత్యా చూసి వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వడం అనేది ఎప్పటికైనా ఉత్తమం. సో తప్పక జాతకం పరిశీలించిన తర్వాత తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. మనమే ఇస్తాం రుద్రాక్ష, మనని అప్రోచ్ చేయొచ్చు అనమాట. మరి వీళ్ళు ఏ కలర్ వేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పక వీళ్ళకి ఎల్లో అండ్ గోల్డ్, ఎల్లో అండ్ గోల్డ్ తప్పక, అండ్ బ్లూ, డార్క్ బ్లూ, ఎల్లో, గోల్డ్, ఈ మూడు చాలా చాలా బాగుంటాయి. ఎస్పెషలీ ఆన్ థర్స్డేస్ ఎల్లోస్ వేసుకోండి. అంటే ఏదో ఒక రకంగా ఎల్లో వేసుకోండి, మంచిది. ఇంకో చిన్న చిటుక ఏంటంటే ఈజీగా మనం చేయవలసింది పసుపు నీళ్లు కూడా మనం తాగొచ్చు అనమాట. అంటే వేడి నీళ్ళలో కొంచెం పసుపు వేసుకుని, అది కూడా రెమెడియల్ మెషర్స్ కిందని మనం చెప్తూ ఉంటాం. ఒక చిటికెడు పసుపు వేసుకుని కొంచెం తాగుతూ ఉండొచ్చు, అది కూడా చాలా మంచిది. ధన్యవాదాలు మ్యామ్, చాలా చక్కగా వివరించారు.